డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఫిట్టర్ ట్రేడ్ నుంచి సెమిస్టర్ 1 మాడ్యూల్ 2 బేసిక్ ఫిట్టింగ్ ఈ చాప్టర్ నుంచి మిగిలిన ప్రశ్నలను నేర్చుకుందాం. దీనికన్నా ముందు మనము 3 వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ బేసిక్ ఫిట్టింగ్ చాప్టర్లో మొత్తంగా 146 ప్రశ్నలు ఉన్నాయి. గత 3 వీడియోలలో 115 ప్రశ్నలు మనము నేర్చుకోవడం జరిగింది. మిగిలిన ప్రశ్నలను ఈ చివరి వీడియోలో మనము గమనిద్దాం. అయితే ఎవరైనా ముందుగా ఈ వీడియోని కనుక ఓపెన్ చేస్తే దీనికన్నా ముందు 3 వీడియోలు ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత ఈ వీడియోలోకి రమ్మని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది పెద్ద చాప్టర్. సెమిస్టర్ 1లో మొత్తం 4 చాప్టర్లు ఉంటే ఒక బేసిక్ ఫిట్టింగ్ చాప్టర్ నుంచే 146 ప్రశ్నలు ఉన్నాయి. ఈ యొక్క చాప్టర్ నుంచి ఫైనల్ ఎగ్జామ్లో కనీసము 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు అన్ని ప్రశ్నలు జవాబులు మీకు కంటతా వచ్చేంత వరకు చదువుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము ప్రశ్నలు మరియు జవాబులు మొదలు పెడదాం. 116వ ప్రశ్న. విచ్ పార్ట్ ఆఫ్ ద బెవెల్ ప్రొట్రాక్టర్ కాంటాక్ట్ విత్ ద ఇంక్లైన్డ్ సర్ఫేస్ వైల్ మెజరింగ్? బెవెల్ ప్రొట్రాక్టర్ ద్వారా అక్కడ ఏం చెప్తున్నారంటే, తెలుగులో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మీనింగ్ సరిగా లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. విచ్ పార్ట్ ఆఫ్ ద బెవెల్ ప్రొట్రాక్టర్, బెవెల్ ప్రొట్రాక్టర్లో ఏ భాగము కాంటాక్ట్ విత్ ద ఇంక్లైన్డ్ సర్ఫేస్. ఇంక్లైన్డ్ సర్ఫేస్ అంటే ఏమిటి? ఇంక్లైన్ అంటే ఏటవాలుగా ఉన్నదానిని ఇంక్లైన్ అని అంటాము. కాంటాక్ట్ విత్ ద ఇంక్లైన్డ్ సర్ఫేస్ వైల్ మెజరింగ్. వైల్ మెజరింగ్ కొలిచేటప్పుడు బెవెల్ ప్రొట్రాక్టర్లోని ఏ భాగము ఆ ఏటవాలుగా ఉన్నటువంటి ఉపరితలమును టచ్ చేస్తుంది అంటే మెజర్ చేసేదానికి ఆ ఏటవాలుగా ఉన్నటువంటి ఉపరితలం పైన ఏది కాంటాక్ట్ అవుతుంది అంటున్నారు. కాంటాక్ట్ అవ్వడం అంటే ఏది దానికి ఆనుకొని ఉంటుంది అని ప్రశ్న. ఆప్షన్స్: ఏ డయల్, బి డిస్క్, సి బ్లేడ్, డి స్టాక్. అయితే ఆ ఇంక్లైన్డ్ సర్ఫేస్ అంటే ఏటవాలుగా ఉన్నటువంటి ఉపరితలము పైన ఆనుకొని ఉండే భాగము పేరేమిటి బెవెల్ ప్రొట్రాక్టర్లో అంటే ఆప్షన్ సి బ్లేడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లేడ్ వచ్చేసి ఇంక్లైన్డ్ సర్ఫేస్ అంటే ఏటవాలుగా ఉన్నటువంటి ఉపరితలమును ఆనుకొని రీడింగ్ తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. వైల్ మెజరింగ్ అంటే మెజరింగ్ అంటే ఏమిటి? కొలుచున్నప్పుడు, కొలిచేటప్పుడు బెవెల్ ప్రొట్రాక్టర్లోని ఏ భాగము ఏటవాలుగా ఉన్న ఉపరితలానికి ఆనుకొని ఉంటుంది, టచ్ అయి ఉంటుంది, కాంటాక్ట్ అయి ఉంటుంది అంటే ఆప్షన్ సి బ్లేడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ పార్ట్ ఇన్ డ్రిల్లింగ్ మెషిన్ ఈజ్ టు అచీవ్ డిఫరెంట్ స్పీడ్? డ్రిల్లింగ్ మిషన్లో వేర్వేరు స్పీడులను తీసుకునేదానికి ఏ భాగము ఏ పార్టు ఉపయోగపడుతుంది? ఆప్షన్స్: ఏ ఫ్లాట్ పుల్లీ, బి జాక్ పుల్లీ, సి స్టెప్డ్ పుల్లీ, డి ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక డ్రిల్లింగ్ మిషన్లో మనము వేరువేరు స్పీడ్లను తీసుకోవాలి అంటే, చేరుకోవాలంటే మనము ఏ పార్ట్ను ఉపయోగిస్తాము? మీరు గమనించే ఉంటారు, డ్రిల్లులో పుల్లీ ఉంటుంది. ఈ పుల్లీ ఎలా ఉంటుంది? పైన పెద్దగా ఉంటుంది, కిందికి వచ్చేసరికి
కొంచెం తగ్గుతుంది, ఇంకొంచెం తగ్గుతుంది, ఇంకొంచెం తగ్గుతుంది అన్నమాట. ఇలా ఉంటుంది ఇది. సో ఈ పుల్లి ఏమవుతుందంటే మనము దీనికి బెల్ట్ని వేస్తాం. ఈ బెల్ట్ని వేసి మోటార్ పుల్లీకి కనెక్ట్ మోటార్ పుల్లి తర్వాత మోటార్కి ఒక పుల్లిని కనెక్ట్ చేస్తాం. దీనికి రివర్స్ డైరెక్షన్లో మనము డ్రిల్లింగ్ బిట్ దగ్గర మనము తిరిగేదానికి ఇంకొకటి చేస్తాం. అయితే ఇక్కడ మనము వేరు స్పీడ్స్ని తీసుకునేదానికి అవసరమైన చోట మనము ఈ యొక్క పుల్లీలను, ఈ యొక్క బెల్ట్ను మనము మార్చుకుంటాం. ఇది స్టెప్పుగా అంటే ఏమిటి, మనకు ఒకటి చిన్నగా, దాని తర్వాత పెద్దగా, దాని తర్వాత ఇంకొంచెం పెద్దగా, దాని తర్వాత ఇంకొంచెం పెద్దగా. ఇక్కడ ఈ భాగంలో అయితే, అదే ఈ భాగంలో అయితే ముందు పెద్దది ఉంటుంది, దాని తర్వాత కొంచెం చిన్నది, దాని తర్వాత ఇంకొంచెం చిన్నది, దాని తర్వాత ఇంకొంచెం చిన్నది ఉంటుంది. సో ఇక్కడ మనకు వేరు స్పీడ్స్ను, వేగాలను తీసుకోవాలంటే మనం ఉపయోగించే పుల్లి పేరు ఏమిట్రా అంటే స్టెప్పుడ్ పుల్లి. అక్కడ ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క రకమైన స్పీడును మనము తీసుకోగలము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ పెడస్టల్ గ్రైండర్? ఇక్కడ పెడస్టల్ గ్రైండర్ మెషిన్లో ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరేమిటి? ఇది పెడస్టల్ గ్రైండర్ అయితే ఈ ఎక్స్గా గుర్తించబడిన పార్ట్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ టూల్ రెస్ట్, బి ఐ షీల్డ్, సి వీల్ గార్డ్, డి గ్రైండింగ్ వీల్. అయితే ఈ బొమ్మలో చూపించిండేది ఏమిట్రా ఇక్కడ అంటే ఈ భాగము పేరు ఆప్షన్ ఏ టూల్ రెస్ట్. టూల్ రెస్ట్ అంటే ఏమిటి? మన దగ్గర ఏదైనా పనిముట్లు ఉంటే ఆ పనిముట్టును అక్కడ పెట్టుకుంటామా? అవును, అక్కడ మనము ఏదైతే గ్రైండింగ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క పార్టును దానిపైన పెట్టి సపోర్టు కోసము మనము గ్రైండింగ్ చేసేటప్పుడు అక్కడ కింది పక్క సపోర్టు కోసం మనము ఆ యొక్క టూల్ రెస్ట్ను ఉపయోగిస్తాము. టూల్ అంటే పనిముట్టు, అంటే పనిముట్టు కాదు, మనం ఏదైతే వర్క్ పీస్ ఉందో దాన్ని మనం అక్కడ పెట్టి గ్రైండింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా పార్ట్స్ అడిగారు. ఐ షీల్డ్ అనేది, ఐ షీల్డ్ ఏమిటి అంటే ఇక్కడ మీకు భాగాలు గుర్తిస్తాను, గమనించండి. దీన్ని మనము ఐ షీల్డ్ అంటాం, ఈ భాగాన్ని. ఏది? ఇక్కడ ఇది. అదేవిధంగా వీల్ గార్డ్, దీన్ని మనము వీల్ గార్డ్ అని చెప్పి పిలుస్తాం. అదేవిధంగా గ్రైండింగ్ వీల్ లోపల ఉంది కదా, ఈ చుక్కలు మచ్చలుగా, అది గ్రైండింగ్ వీల్ అన్నమాట. ఈ పార్ట్ గ్రైండింగ్ వీల్. మనకు ఇక్కడ ఈ పార్ట్ మాత్రము దేనికి ఉపయోగపడుతుందంటే టూల్ రెస్ట్, అంటే మనము ఏదైతే ఈ గ్రైండింగ్ చేయాలనుకుంటున్నామో దీనిపైన పెట్టి, ఈ యొక్క టూల్ రెస్ట్ పైన పెట్టి మనము గ్రైండింగ్ చేసుకుంటాము. సో ఇక్కడ బొమ్మలో మనకు అడిగింది ఎక్స్ అనే భాగం గుర్తించారు కదా, ఆ భాగం పేరేమిటి అంటే టూల్ రెస్ట్. టూల్ రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫైల్? ఇక్కడ ఒక ఫైల్ను చూపిస్తూ ఉన్నారు. ఈ క్రింద చూపించిన ఫైల్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ఫైల్ని మనం చూసాం. ఇది ఎలా ఉంటుందంటే కొంచెం ఆఫ్ రౌండ్గా ఉంటుంది, మరియు దగ్గరగా కటింగ్స్ ఉంటాయి. దీన్ని మనము ఎక్కడ ఉపయోగిస్తాము అనేది కూడా ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం. ఆప్షన్స్ తీసుకుందాం. ఏ హ్యాండ్ ఫైల్, బి రాస్ప్ కట్ ఫైల్, సి సింగిల్ కట్ ఫైల్, డి కర్వ్డ్ కట్ ఫైల్. అయితే
ఈ బొమ్మలో చూపించినటువంటి ఫైల్ పేరు ఏమిటి అంటే రాస్ప్ కట్ ఫైల్. రాస్ప్ కట్ ఫైల్ అంటే కటింగ్స్ ఎక్కువగా ఉంటాయి మరియు యాంగిల్ అనేది ఉంటుంది చివరలో. అయితే ఇది మనము ఎక్కడ ఉపయోగిస్తాము అంటే కలప, వుడ్ మరియు తోలు ఇటువంటి వాటికి మనము ఫైల్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే సహజంగా మనము వాడకంలో ఎక్కువగా ఎక్కడ గమనిస్తూ ఉంటామంటే టైర్లకు పంచర్లు వేసే చోట మనము గమనిస్తూ ఉంటాము. ట్యూబ్ను క్లీన్ చేసి జెల్ వేసి పైన అంటించేదానికి పంచర్ అయిన చోట, దానికన్నా ముందు ఆ ట్యూబ్ను క్లీన్ చేసేదానికి మనము ఇదొక రాస్ప్ కట్ ఫైల్ను ఉపయోగించి దానిపైన రుద్దడం అనేది జరుగుతుంది. అదే రాస్ప్ కట్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద వైస్ హ్యాండిల్ ఈజ్ ఓవర్ టైటెండ్? వైస్ హ్యాండిల్ ఎక్కువగా బిగిస్తే ఏమవుతుంది? ఓవర్ టైటెండ్ అంటున్నారు. వైస్ యొక్క హ్యాండిల్ని ఎక్కువగా అవసరమైన దానికన్నా ఎక్కువగా బిగిస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ, స్పిండిల్ డ్యామేజ్, స్పిండిల్ పాడైపోతుందా. బి, హార్డ్ జా డ్యామేజ్, ఆ యొక్క జా దానికి ఉంటుంది కదా, జా ఉంటుంది, ప్రతి వయసులో కూడా జా ఉంటుంది, పట్టుకునేదే జా, అది పాడైపోతుందా. సి, ఫిక్స్డ్ జా డ్యామేజ్, ఫిక్స్డ్ జా పాడైపోతుందా. డి, మూవబుల్ జా డ్యామేజ్, మూవబుల్ జా చెడిపోతుందా, పాడైపోతుందా. అయితే మనము హ్యాండిల్ను ఎక్కువగా టైట్ చేస్తే ఏమవుతుందంటే, అవసరమైన దానికన్నా ఎక్కువ గట్టిగా మనము టైట్ చేస్తే ఏమవుతుందంటే స్పిండిల్ డ్యామేజ్ అవుతుంది. స్పిండిల్, స్పిండిల్ అంటే మనము లోపల తిరిగే భాగం అన్నమాట, అది పాడైపోతుంది, చెడిపోతుంది లేదా విరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్యాలిపర్ ప్రొవైడ్ ఫైన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డైమెన్షన్స్? ఒక పరిమాణాన్ని కొలవడానికి ఏ క్యాలిపర్లో ఫైన్ అడ్జస్టబుల్ కలిగి ఉంటుంది? ఆప్షన్స్: ఏ, ఇన్సైడ్ క్యాలిపర్, బి, ఆడ్ లెగ్ క్యాలిపర్, సి, అవుట్ సైడ్ క్యాలిపర్, డి, స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్. ఇక్కడ మనకు ఏం చెబుతున్నారంటే అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి అవకాశము, ఫైన్ అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి అవకాశము ఏ క్యాలిపర్లో ఉంటుంది అని అడుగుతున్నారన్నమాట. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునే స్క్రూ. ఇక్కడ మనం బొమ్మలో చూస్తూ ఉన్నాము. ఈ పార్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకునే స్క్రూ. దీన్ని ఇక్కడ స్ప్రింగ్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని మనము జాగ్రత్తగా ఫైన్గా అంటే చక్కగా దగ్గరగా అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉన్నటువంటి క్యాలిపర్ ఏదిరా అంటే స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ క్యాలిపర్ ప్రొవైడ్ ఫైన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డైమెన్షన్స్ అంటే ఒక పరిమాణాన్ని కొలవడానికి ఫైన్ అడ్జస్ట్మెంట్ చేయగలిగిన క్యాలిపర్, దేని ఫైన్ అడ్జస్ట్మెంట్ చేయగలిగిన అవకాశము ఏ క్యాలిపర్లో ఉంటుంది? ఆప్షన్ డి, స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్. నెక్స్ట్ క్వశ్చన్, which metal cutting saw is used to cut large cross sectional area? పెద్ద క్రాస్ సెక్షన్ గల పరిణామము మెటల్ కట్ చేయడానికి ఏ మెటల్ కటింగ్ సాను వాడతారు? కటింగ్ సా అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, రంపము. ఏ, ఆప్షన్స్: పవర్ సా, బి, కాంటూర్ సా, సి, సర్కులర్ సా, డి, హారిజాంటల్ బ్యాండ్ సా.
ఇక్కడ ఏం చెప్తున్నారు? లార్జ్ క్రాస్ సెక్షన్ ఏరియా అంటున్నారు. అంటే పరిమాణం పెద్దగా ఉందన్నమాట. పరిమాణం పెద్దగా ఉన్నటువంటి ఏరియాను కట్ చేయడానికి మనము ఉపయోగించే మెటల్ రంపము ఏది అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే సర్క్యులర్ సా. సర్క్యులర్ సా. ఇక్కడ పెద్దగా ఉందన్నమాట. దీన్ని కట్ చేయాలి. కట్ చేయాలనుకున్నప్పుడు మనము ఉపయోగించే సా పేరు ఏది అంటే, రంపము పేరు ఏది అంటే సర్క్యులర్ సా. నెక్స్ట్ క్వశ్చన్. వై మార్కింగ్ టేబుల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్? మార్కింగ్ టేబుల్స్ను ఎందుకు క్యాస్ట్ స్టీల్తో తయారు చేస్తారు? క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. ఆప్షన్స్. ఏ సెల్ఫ్ లూబ్రికేటింగ్, అది జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. బి మేక్ మోర్ రిజిడిటీ, ఎక్కువ రిజిడిటీని కలిగి ఉంటుంది. సి మెయింటైన్ ద యాక్యురసీ, యాక్యురసీని ఖచ్చితత్వాన్ని ఇది మెయింటైన్ చేస్తుంది. డి ప్రివెంట్ థర్మల్ ఎక్స్పాన్షన్, థర్మల్ ఎక్స్పాన్షన్ను ఇది రక్షిస్తుంది. అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే వేడిని ట్రాన్స్ఫర్ అవ్వకుండా నిరోధిస్తుంది అని అర్థం. థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే. యాక్యురసీ అంటే ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. బి మేక్ మోర్ రిజిడిటీ, రిజిడిటీ అంటే ఎక్కువ గట్టిగా ఉంటుంది. సి ఏ సెల్ఫ్ లూబ్రికేటింగ్, వాస్తవంగా మనము మార్కింగ్ టేబుల్స్ ఎందుకు ఉపయోగిస్తాం? సర్ఫేస్ స్మూత్గా ఉండి మనము ఈ స్క్రైబింగ్ బ్లాక్ను ఉపయోగించినప్పుడు ముందుకు వెనక్కి సులభముగా జరుపుకునేదానికి మనము ఈ యొక్క మార్కింగ్ టేబుల్స్ను ఉపయోగిస్తాం. అయితే ఇది క్యాస్ట్ ఐరన్తోనే ఎందుకు తయారు చేస్తారు అంటే ఇది సెల్ఫ్ లూబ్రికేటింగ్ కలిగి ఉంటుంది. ఇది కొంత జారుడు స్వభావం అంటే దానిపైన ఫ్లాట్గా పెట్టినప్పుడు ఏం అవ్వదు, కానీ మూవ్ చేసినప్పుడు స్మూత్గా మూవ్ అవుతుంది అన్నమాట, కదులుతుంది. అందువల్ల మార్కింగ్ టేబుల్స్ను క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడుతుంది. వై మార్కింగ్ టేబుల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్? మార్కింగ్ టేబుల్స్ క్యాస్ట్ ఐరన్తో ఎందుకు తయారు చేస్తారు అంటే ఇది స్వంతముగా లూబ్రికేషన్ కలిగి ఉంటుంది, సెల్ఫ్ లూబ్రికేటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గేజ్? ఈ క్రింద చూపించబడిన గేజ్ పేరు ఏమిటి? గేజ్, ఇక్కడ చూపించిన గేజ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఏ బెవెల్ గేజ్, బి యాంగిల్ గేజ్, సి సర్ఫేస్ గేజ్, డి యూనివర్సల్ బెవెల్ గేజ్. అయితే ఇది బెవెల్ గేజ్, కానీ యూనివర్సల్ బెవెల్ గేజ్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. యూనివర్సల్ బెవెల్ గేజ్ అంటే ఆ బొమ్మ వేరుగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నటువంటి బొమ్మ దేన్ని మనకు తెలియజేస్తుందంటే ఇది బెవెల్ గేజ్. బెవెల్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డైస్ అండ్ మౌల్డ్స్? డైస్ మరియు మౌల్డ్స్ అంటే అచ్చులన్నమాట. డైస్ మరియు అచ్చులను తయారు చేయడానికి ఏ ఫైల్ ఉపయోగిస్తారు? అచ్చులు అంటే ఏమిటి? మనం ఒక షేప్ను మనము ఏ షేప్ కావాలంటే ఆ షేపుకు మనము అచ్చులు తయారు చేస్తారు. అచ్చులు ఎందుకు చేస్తారు? ఈవెన్ మీరు ఐసులు ఎలా తయారు చేస్తారు? ఒక డైస్ ఉంటుందన్నమాట, వాటిని అచ్చులు అని అంటాం మనం. ఆ అచ్చులు అంటే ఒక ముందుగానే పోత పోసినటువంటి, మనము వాస్తవంగా తెలుగులో స్పష్టంగా చెప్పుకోవాలంటే పోత పోయడం. ఆ పోత పోసేటప్పుడు ముందుగా మనం ఒక షేప్స్ ఉంటాయి, ఆ షేప్ మీద మనము కరిగించిన మెటల్ పోసి ఆ షేప్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే అటువంటి ప్రదేశంలో మనం ఉపయోగించే ఫైల్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఏ రోటరీ ఫైల్, బి టింకర్స్ ఫైల్, సి బ్యారెట్ ఫైల్, డి రాస్ప్ కట్ ఫైల్. ఇక్కడ డైస్ అండ్ మౌల్డ్స్ తయారు చేసేదానికి
మనము ఉపయోగించే ఫైల్ ఏదిరా అంటే రోటరీ ఫైల్. ఇంతకుముందే మనం బొమ్మ కూడా రోటరీ ఫైల్ది ముందు వీడియోలో చూసాం. ఇలా ఉంటుందన్నమాట రోటరీ ఫైల్. కోన్ ఆకారంలో ఉంటుంది. ఇది రోటరీ ఫైల్ అనేది కోన్ ఆకారంలో ఉంటుంది. మనం ఇంతకుముందు చూసాం. ఇలాగే ఉండాలని ఏం లేదు, కాకపోతే బొమ్మ మీకు అలా చూపిస్తూ ఉన్నాను. డైస్ అండ్ మౌల్డ్స్ తయారు చేయడానికి ఏ ఫైల్ ఉపయోగిస్తాము అంటే రోటరీ ఫైల్. రోటరీ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ చిప్స్ క్లాగ్డ్ బిట్వీన్ ద టీత్ ఆఫ్ ఫైల్స్? ఫైల్స్ యొక్క పళ్ళ మధ్య ఇరుక్కున్న మెటల్ చిప్స్ను తొలగించే పద్ధతి ఏది? మనము ప్రతి ఫైల్లో టీత్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇది ఫైల్. ఇది ఇక్కడ మనకు దీన్నే మనము ఏమంటాం? టీత్ అని అంటాం. ఇది ముందు ఇది డబల్ కట్గా నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ. అయితే ఈ గ్యాప్స్లో మెటల్ చిప్స్ ఇరుక్కుంటూ ఉంటాయి. అయితే ఆ మెటల్ చిప్స్ మనం ఫైలింగ్ చేసినప్పుడు ఇరుక్కున్న మెటల్ చిప్స్ను మనము ఏ విధంగా తొలగిస్తాము, ఏ పద్ధతిలో తొలగిస్తాము అని అడుగుతున్నారు. ఏం చేస్తాము? ఏ బ్రష్ ఉపయోగించి క్లీన్ చేస్తామా? బి వైర్ బ్రష్ను ఉపయోగించి క్లీన్ చేస్తామా? సి కాపర్ స్ట్రిప్ను ఉపయోగించి క్లీన్ చేస్తామా? డి చాక్ పౌడర్ను ఉపయోగించి దాన్ని తొలగిస్తామా? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే కాపర్ స్ట్రిప్ను ఉపయోగించి అందులో ఇరుక్కున్నటువంటి మెటల్ చిప్స్ను, అంటే గట్టిగా ఇరుక్కుపోయి ఉంటాయి. మామూలుగా బ్రష్తో అంటే వచ్చేటివి సమస్య లేదు. ఇక్కడ మెటల్ చిప్స్ క్లాగ్డ్ అంటే అక్కడ ఏమైంది? క్లాగ్ అయిపోవడం అంటే గట్టిగా ఇరుక్కుపోవడం. మామూలుగా శుభ్రం చేసేదానికి బ్రష్ను ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ ఏమని అడుగుతున్నారు మీరు? అందుకే ప్రశ్నను తప్పనిసరిగా స్పష్టంగా చదువుకోవాలి. మెటల్ చిప్స్ క్లాగ్డ్ అంటున్నాడు. క్లాగ్డ్ అంటే ఏమిటి? గట్టిపడిపోయి ఉంటుంది, ఇరుక్కుపోయి ఉంటుంది. అటువంటి చోట మనం బ్రష్తో మామూలుగా అంటే అది బయటికి రాదు. అటువంటి చోట మనం ఉపయోగించేది ఏమిట్రా అంటే కాపర్ స్ట్రిప్ను ఉపయోగించి ఆ యొక్క ఇరుక్కుపోయిన మెటల్ చిప్స్ను తొలగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ వర్క్ దట్ రిక్వైర్స్ ఫైలింగ్ ఆర్ డ్రిల్లింగ్? చిన్న వస్తువులు ఫైలింగ్ మరియు డ్రిల్లింగ్ చేయడానికి ఎలాంటి వైస్ను వాడతారు? చిన్న వస్తువులు అంటే పెద్ద వస్తువులను మనము హ్యాండ్ వైస్ మనము ఏమంటాము? బెంచ్ వైస్ కానీ పైప్ వైస్ ఇట్లాంటి వాటిల్లో వాడతాం. అయితే చిన్న వస్తువులు, ఇది పరిమాణం ఎంత ఉంది? చిన్నగా ఉంది. అయితే దానికి ఏం చేయాలి? మనము ఫైలింగ్ చేసే అవసరం ఉంది లేదా డ్రిల్లింగ్ చేసే అవసరం ఉంది. అటువంటి చిన్న సైజు కలిగిన వస్తువులను ఫైలింగ్ మరియు డ్రిల్లింగ్ చేయడానికి మనము ఎలాంటి వైస్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. విచ్ వైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ వర్క్ దట్ రిక్వైర్స్ ఫైలింగ్ అండ్ డ్రిల్లింగ్? ఆప్షన్స్: ఏ పిన్ వైస్, బి పైప్ వైస్, సి హ్యాండ్ వైస్, డి టూల్ మేకర్స్ వైస్. అయితే ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నారు ప్రశ్నలో అంటే ఆ చిన్న పరిమాణం కలిగిన వస్తువులకు ఫైలింగ్ లేదా డ్రిల్లింగ్ చేయాలి అంటున్నారు. సో అటువంటి వాటిని మనము దేంతో హోల్డ్ చేస్తాము, దేంతో పట్టుకుంటాము అంటే టూల్ మేకర్స్ వైస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టూల్ మేకర్స్ వైస్ అంటే ఇక్కడ టూల్ మేకర్స్ అంటే టూల్ను తయారు చేసేదానికి పట్టుకుండే వైస్ అనమాట. అంటే అది ఏం జరుగుతుంది? ఆ టూల్ మేకర్ వైస్ చిన్న పరిమాణం కలిగిన వస్తువులను కూడా పట్టుకొని దానిపైన మనము కావలసిన ఆపరేషన్ చేసుకునేదానికి గట్టిగా పట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ హ్యాక్సా బ్లేడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ కర్వ్డ్ లైన్స్?
వక్రరేఖల గుండా కట్ చేయడానికి ఎలాంటి హ్యాక్సా బ్లేడ్ను వాడాలి? ఆప్షన్స్: ఏ హెచ్ఎస్ఎస్ బ్లేడ్, బి ఆల్ హార్డ్ బ్లేడ్, సి ఫ్లెక్సిబుల్ బ్లేడ్, డి డైమండ్ బ్లేడ్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు ప్రశ్నలు అనేది చూడండి. విచ్ హ్యాక్సా బ్లేడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ కర్వ్డ్ లైన్స్. కర్వ్డ్ లైన్స్ అంటే ఏమిటి? వంపు తిరిగి ఉన్నవి. కర్వ్ అంటే ఏమిటి? వంపు తిరిగిన వాటిని మనము కర్వ్ అంటాం. కర్వ్ తిరిగిన లైన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ దాన్ని మనము కట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏ రకమైన హ్యాక్సా బ్లేడ్ను వాడాలి అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఫ్లెక్సిబుల్ బ్లేడ్. ఫ్లెక్సిబుల్ అంటే ఏమిటి? మనము దాన్ని వంచినా కూడా విరగకుండా ఉంటుందన్నమాట. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎవరైనా ఒక వ్యక్తి జిమ్ కానీ లేకపోతే ఏదైనా మనము సర్కస్లో లేదా జిమ్నాస్టిక్స్లో చూసినప్పుడు వాళ్ళు శరీరాన్ని ఎలా కావాలంటే అలా బెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది వీళ్ళ బాడీకి అని మనం అంటూ ఉంటాం. డ్యాన్సెస్ చూసేటప్పుడు కూడా వాళ్ళు స్టెప్స్ వేస్తే బాడీకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది వీళ్ళకి అని అంటూ ఉంటాం. అంటే ఏమిటి? ఫ్లెక్సిబిలిటీ ఉంటే అది ఒకవైపుకు వంగినా అది త్వరగా బ్రేక్ అవ్వదనమాట. అలా ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి హ్యాక్సా బ్లేడ్ను మనము కర్వ్డ్ లైన్స్ను కట్ చేసేదానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ చిజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ కీ వేస్. కీ వేస్ కట్ చేయడం కోసం ఏ చిజిల్ని ఉపయోగిస్తాము? కీ వేస్. ఏ ఫ్లాట్ చిజిల్, బి క్రాస్ కట్ చిజిల్, సి పంచింగ్ చిజిల్, డి డైమండ్ పాయింట్ చిజిల్. అయితే కీ వేస్ను కట్ చేయడానికి మనం ఉపయోగించే చిజిల్ ఏది అంటే ఆప్షన్ బి క్రాస్ కట్ చిజిల్. క్రాస్ కట్ చిజిల్. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ హ్యామర్. ఈ యొక్క సుత్తిలో ఎక్స్గా మార్క్ చేయబడిన భాగము పేరేమిటి అని అడుగుతున్నారు. ఈ పార్ట్ గుర్తించారు ఎక్స్గా, దాని పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారో గమనిద్దాం. ఏ పీన్, బి ఫేస్, సి చీక్, డి ఐ హోల్. అయితే ఇక్కడ మనకు ఈ భాగాన్ని, ఇక్కడ ఎక్స్గా గుర్తించబడిన భాగాన్ని మనం ఏమంటామంటే పీన్. ఇది పీన్ అంటామన్నమాట. ఆప్షన్ ఏ. మనము వాస్తవంగా అక్కడ భాగాన్ని అడిగారు. వాస్తవంగా ఈ యొక్క హ్యామర్ పేరేమిటి అంటే బాల్ పీన్ హ్యామర్, క్రాస్ పీన్ హ్యామర్ ఇలా చెప్పుకుంటాం. అయితే ఈ బొమ్మలో ఉండేది బాల్ పీన్ హ్యామర్. ఎందుకంటే ఇది గుండ్రంగా ఉంది కాబట్టి, దాని యొక్క ఉపరితలం గుండ్రంగా ఉంది కాబట్టి దాన్ని మనము బాల్ పీన్ హ్యామర్ అంటాం. అయితే కేవలం ఇదొక్క పార్ట్ను మాత్రమే గుర్తించి మనకి అడిగారు కాబట్టి మనము ఇదొక్క భాగాన్నే గుర్తించి అడిగారు కాబట్టి మనము పీన్ అని చెబుతున్నాం. వాస్తవంగా అది బాల్ పీన్ షేప్ అన్నమాట, గుండ్రంగా ఉంటుంది. ఆ యొక్క భాగం పేరును మనం ఏమంటామంటే పీన్ అని అంటాము. ఇంకా దీంట్లో కొన్ని భాగాలు అడిగారు. ఫేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రౌనింగ్ ఆన్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ చిజిల్. చిజిల్ పైన క్రౌనింగ్ వల్ల ఉపయోగం ఏమిటి? ఏ ప్రివెంట్ స్లిప్పింగ్ ఆఫ్ చిజిల్. చిజిల్ జారిపోకుండా కాపాడుతుంది. బి ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ కార్నర్స్. చిజిల్ యొక్క కోణాలు చొచ్చుకుపోకుండా కాపాడుతుంది. సి అలౌ చిజిల్ టు మూవ్ ఫ్రీలీ ఆన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ పైన చిజిల్ సులభంగా కదులుతుంది. ఆప్షన్ డి అలౌ కటింగ్ ఎడ్జ్ టు పెనట్రేట్ ఇంటూ ద వర్క్. కటింగ్ ఎడ్జ్ వర్క్ లోపలికి చొచ్చుకుపోతుంది. ఇక్కడ ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రౌనింగ్ ఆన్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ చిజిల్. చిజిల్ పైన కటింగ్ ఎడ్జెస్, చిజిల్ యొక్క కటింగ్ ఎడ్జ్లో క్రౌనింగ్ వల్ల
క్రౌనింగ్ యొక్క అవసరం ఏమిటి అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి, ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ కార్నర్స్. అంటే సైడ్స్ కార్నర్స్లో డిగ్గింగ్ అవ్వకుండా అంటే ఎక్కువ చొచ్చుకుపోకుండా ఈ క్రౌనింగ్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. చీజిల్ అంటే ఏమిటి మనకు తెలుసు, అది కట్ చేసేదానికే మనము ఉపయోగిస్తాం. అయితే మనము ఎంతవరకు అయితే కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకే కాకుండా సైడ్స్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఈ యొక్క క్రౌనింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రివెంట్ డిగ్గింగ్ ఆఫ్ కార్నర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు ప్రివెంట్ ద టూల్ రబ్బింగ్ అగైన్స్ట్ ద వర్క్ సర్ఫేస్ ఇన్ మెటల్ కటింగ్ ప్రాసెస్. మెటల్ కటింగ్లో టూల్ వర్క్ సర్ఫేస్ రబ్ చేయకుండా ఎలా కాపాడాలి అని అడుగుతున్నారు. హౌ టు ప్రివెంట్ ద టూల్ రబ్బింగ్ అగైన్స్ట్ ద వర్క్ సర్ఫేస్ ఇన్ మెటల్ కటింగ్ ప్రాసెస్. మెటల్ కటింగ్ టూల్ వర్క్ సర్ఫేస్, మెటల్ వర్క్ చేసేటప్పుడు మెటల్ కటింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ సర్ఫేస్ అంటే ఆ ఉపరితలము పైన రబ్బింగ్ అంటే ఏమిటి, రబ్ చేయడం అంటే ఏంటి, రుద్దడం. ఆ రుద్దడం అనేది జరగకుండా ఏం చేయాలి అని అడుగుతున్నారనమాట. అంటే రుద్దడం అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మనం వర్క్ చేస్తుంటాం కానీ ఆ సర్ఫేస్ పైన ఎక్కువ ఒత్తిడి కలిగితే ఆ యొక్క సర్ఫేస్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, లేదా ఎగుడు దిగుడులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా చూడాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్: ఏ, డిక్రీజ్ లిప్ యాంగిల్, లిప్ కోణాన్ని తగ్గించాలా. బి, ఇంక్రీజ్డ్ రేక్ యాంగిల్ను పెంచవలెనా. సి, ఇంక్రీజ్ క్లియరెన్స్ యాంగిల్ను పెంచవలెను. డి, డిక్రీజ్ టూల్ వెడ్జ్ యాంగిల్ను తగ్గించాలి. అయితే మనకు ఆ ఉపరితలము పైన రబ్బింగ్ ఎక్కువగా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇంక్రీజ్ క్లియరెన్స్ యాంగిల్ను మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇది క్లియరెన్స్ యాంగిల్ ఇక్కడ ఉండేది. ఈ క్లియరెన్స్ యాంగిల్ను పెంచాలి. ఇది సర్ఫేస్, మనము ఉపరితలం ఇక్కడ చూస్తున్నాము, ఇది ఉపరితలం అనుకుందాం. ఈ ఉపరితలం పైన మనము దగ్గరగా పెట్టి రుద్దుతున్నప్పుడు ఈ కింది పార్ట్ సర్ఫేస్ మనకు రబ్బింగ్ జరిగే ప్రమాదం ఉందన్నమాట. అంటే మాటికి మనము అక్కడ రబ్ చేయడం ద్వారా ఆ పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే క్లియరెన్స్ యాంగిల్ను పెంచుకోవాలి. ఇంక్రీజ్ క్లియరెన్స్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ దట్ విత్స్టాండ్ షాక్ ఆర్ ఇంపాక్ట్. మెటల్ యొక్క ఏ గుణము షాక్ను మరియు ఇంపాక్ట్ను తట్టుకునేటట్లు చేస్తుంది? మెటల్లో ఉన్న ఏ గుణము వలన అది షాక్ను మరియు ఇంపాక్ట్ అంటే ఏమిటి, ఒక్కసారిగా ఏదైనా అదనపు భారము పడడాన్ని, లోడ్, అదనపు భారము ఉన్నట్టుండి పడితే దాన్ని ఇంపాక్ట్ అని అంటాం. అట్లా జరిగినా కూడా షాక్, లేదా ఇప్పుడు ఒక కారు ఉంది లేదా లారీ ఉంది, దానికి కింది పక్క టైర్ల పైన ఏముంటుందంటే షాక్ అబ్జార్వర్స్ ఉంటాయి. వాటిని కట్టలు అని అంటాం. లారీకి కట్టలు ఉంటాయి. ఆ కట్టలను ఏర్పాటు చేస్తారు కదా, ఎందుకు, ఏదైనా గుంతలో పడుతుంది లేదా స్పీడ్ బ్రేకర్ వస్తుంది, అటువంటి ప్రదేశాలలో మనకు వెహికల్ ఇన్బ్యాలెన్స్ కాకుండా మనకు అది కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ షాక్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతుంది. అది మెటల్లో ఉన్న ఏ గుణము అని అడుగుతున్నారు. ఏ, టెనాసిటీ. బి, హార్డ్నెస్. సి, బ్రిటల్నెస్. డి, టఫ్నెస్. అయితే ఆ యొక్క షాక్ లేదా ఇంపాక్ట్ నుంచి తట్టుకునే గుణాన్ని మనం ఏమంటాము అంటే టఫ్నెస్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఈజ్ మెజరింగ్ ఫేస్ ఫిట్టెడ్ టు ద ఫ్రేమ్ ఆఫ్ అవుట్సైడ్ మైక్రోమీటర్. అవుట్సైడ్ మైక్రోమీటర్ ఫ్రేమ్ పై ఉండే ఏ భాగము కొలవడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఏ, యాన్విల్. బి, బ్యారెల్. సి, స్పిండిల్. డి, రాచెట్ స్టాప్. అయితే
ఇక్కడ మనం చూద్దాం. ఇది తిరిగే భాగం. ఇక్కడ యాన్విల్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ పార్ట్ అంటే ఇది ఒక దవడ అన్నమాట. దీన్నే మనము యాన్విల్ అని పిలుస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఏం అడుగుతున్నారు? విచ్ పార్ట్ ఈజ్ ద మెజరింగ్ ఫేస్ ఫిట్టెడ్ టు ద ఫ్రేమ్ ఆఫ్ ద అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఈ భాగాన్నే మనము యాన్విల్ అని పిలుస్తాము. అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఫ్రేమ్ పైన ఉండే ఏ భాగం కొలవడానికి ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ ఏ యాన్విల్. యాన్విల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ యాన్విల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మైక్రోమీటర్? ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి మైక్రోమీటర్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపించినటువంటి మైక్రోమీటర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో గమనిద్దాం. మొదటగా ఏ డెప్త్ మైక్రోమీటర్, బి ఇన్సైడ్ మైక్రోమీటర్, సి వెర్నియర్ మైక్రోమీటర్, డి అవుట్ సైడ్ మైక్రోమీటర్. అయితే ఈ మైక్రోమీటర్ ఏమిట్రా అంటే ఆప్షన్ ఏ డెప్త్ మైక్రోమీటర్. డెప్త్ మైక్రోమీటర్ లోతును కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇది పార్ట్, ఇది లాక్. ఇంతకుముందు పార్ట్ను గుర్తించమని అడిగారు డెప్త్ మైక్రోమీటర్ ఇచ్చి. అయితే ఇక్కడ ఈ మైక్రోమీటర్ పేరు ఏమిటి అంటున్నారు. ఇది లాక్ అన్నమాట. ఇక్కడ ఉండేది ఈ యొక్క లాక్ను మనము ముందుకు వెనక్కి కదల్చడం ద్వారా ఈ పార్ట్కు సంబంధించిన అంటే ఈ డెప్త్ను కొలిచేదానికి రాడ్ను మూమెంట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఉపయోగించే ఈ డెప్త్ను కొలవడానికి, లోతును కొలవడానికి ఉపయోగించే మైక్రోమీటర్ ఏది అంటే డెప్త్ మైక్రోమీటర్. ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నది కూడా డెప్త్ మైక్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద డ్రిల్ చెక్స్ ఆర్ హెల్డ్ ఆన్ ద మెషిన్ స్పిండిల్? మిషన్ స్పిండిల్ పైన డ్రిల్ చెక్ను ఎలా బిగిస్తారు? ఆప్షన్స్ ఏ బై ఆర్బర్ సహాయంతోన, బి బై సాకెట్ సహాయంతోన, సి బై స్లీవ్స్ సహాయంతోన, డి బై స్పెషల్ క్లాంప్. దీనికి ప్రత్యేకమైన క్లాంప్ ఉంటుంది. అయితే డ్రిల్ చెక్ను మనము మెషిన్ స్పిండిల్లో ఎలా హోల్డ్ చేస్తాము, ఎలా పట్టుకుంటుంది అంటే బై ఆర్బర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ ద డ్రిల్ చెక్స్ ఆర్ హెల్డ్ ఆన్ ద మిషన్ స్పిండిల్. స్పిండిల్ అంటే తిరిగే భాగం అన్నమాట. ఆ స్పిండిల్లో, మెషిన్ స్పిండిల్లో డ్రిల్ చెక్ ఎలా బిగిస్తారు అని అడుగుతున్నారు. ఆర్బర్ సహాయంతో బిగించడం జరుగుతుంది. దాని పేరు ఏమంటామంటే మనము ఆర్బర్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, which drilling machine the spindle head is moved towards or away from the column? ఏ డ్రిల్లింగ్ మిషన్లో స్పిండిల్ హెడ్ కాలం ఇరువైపులా జరపడానికి వీలుంటుంది? ఆప్షన్స్ ఏ పిల్లర్ డ్రిల్లింగ్ మిషన్, బి గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్, సి రేడియల్ డ్రిల్లింగ్ మిషన్, డి సెన్సిటివ్ బెంచ్ డ్రిల్లింగ్ మిషన్. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఏ డ్రిల్లింగ్ మిషన్లో, విచ్ డ్రిల్లింగ్ మిషన్ ద స్పిండిల్ హెడ్ ఈజ్ మూవ్డ్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద కాలమ్. పైన ఇది డ్రిల్లింగ్ మిషన్ ఉంటుందన్నమాట. దీన్ని ఇలా కానీ మనము మూవ్ చేసే అవకాశము, స్పిండిల్ హెడ్ను ఎటు కావాలంటే అటు, టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద కాలం. ఈ కాలంకు కిందికి పైకి జరుపుకునేదానికి, అటు ఇటు తిప్పుకునేదానికి ఏ డ్రిల్లింగ్ మిషన్లో అవకాశం ఉంటుంది అని అడుగుతున్నారన్నమాట. అది ఏ డ్రిల్లింగ్ మిషన్లో అవకాశం ఉంటుంది అంటే ఆప్షన్ సి రేడియల్ డ్రిల్లింగ్ మిషన్లో ఆ విధమైన అవకాశము ఉంటుంది. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ ఆర్ రౌండెడ్ అట్ ద క్రెస్ట్ అండ్ రూట్?
ఏ రకమైన స్క్రూ థ్రెడ్లు క్రెస్ట్ మరియు రూట్ వద్ద గుండ్రంగా ఉంటాయి? ఆప్షన్స్: ఏ బిఏ థ్రెడ్, బి బిఎస్ఎఫ్ థ్రెడ్, సి బిఎస్డబ్ల్యూ థ్రెడ్, డి అక్మే థ్రెడ్. అయితే విచ్ టైప్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ ఆర్ రౌండెడ్ అట్ ద క్రెస్ట్ అండ్ రూట్? ఏ రకమైన స్క్రూ థ్రెడ్లలో క్రెస్ట్ మరియు రూట్ వద్ద గుండ్రముగా ఉంటాయి అంటే ఆప్షన్ సి బిఎస్డబ్ల్యూ థ్రెడ్. బిఎస్డబ్ల్యూ థ్రెడ్లో క్రెస్ట్ మరియు రూట్ దగ్గర స్క్రూ థ్రెడ్స్ గుండ్రముగా ఉంటాయి. బిఎస్డబ్ల్యూ థ్రెడ్. ఆ థ్రెడ్ రకం ఏది అంటే బిఎస్డబ్ల్యూ థ్రెడ్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్యాప్ రించ్? ఈ బొమ్మలో చూపించినటువంటి ట్యాప్ రించ్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ బాక్స్ టైప్ ట్యాప్ రించ్, బి సాలిడ్ టైప్ ట్యాప్ రించ్, సి టీ హ్యాండిల్ ట్యాప్ రించ్, డి అడ్జస్టబుల్ ట్యాప్ రించ్. అయితే ఇక్కడ చూపించినటువంటి ఈ ట్యాప్ రించ్ ఏ రకము, దీని పేరు ఏమిటి అంటే సాలిడ్ టైప్ ట్యాప్ రించ్. సాలిడ్ టైప్ ట్యాప్ రించ్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ట్యాప్ డ్రిల్ సైజ్? ట్యాప్ డ్రిల్ సైజును లెక్కించడానికి సూత్రము ఏది? ఆప్షన్స్: ట్యాప్ డ్రిల్ సైజ్ is equal to measure dia minus 2 into depth. Options: B tap drill size is equal to measure dia plus 2 into depth. C tap drill size is equal to measure dia minus 2 plus depth. D tap drill size is equal to measure dia plus 2 plus depth. అయితే ట్యాప్ డ్రిల్ సైజును లెక్కించడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏది అంటే ఆప్షన్ ఏ ట్యాప్ డ్రిల్ సైజ్ is equal to measure dia minus 2 into depth. Next question: which activity causes excessive wear and chartering of drill bit while drilling? డ్రిల్లింగ్ లో ఏ డ్రిల్ బిట్ ఎక్కువ అరగడానికి మరియు చాటరింగ్కు దారి తీస్తుంది? విచ్ యాక్టివిటీ ఏ రకమైన కార్యక్రమం వలన కాజెస్ కారణమవుతుంది ఎక్సెసివ్ వియర్ అండ్ చాటరింగ్ అంటే ఎక్కువగా అరగడానికి మరియు చిరిగిపోవడానికి కారణమవుతుంది? డ్రిల్ బిట్ డ్రిల్లింగ్ వేసేటప్పుడు ఏ కారణం వలన ఎక్కువగా విరిగిపోవడం లేదా చిరిగిపోవడానికి అరిగిపోవడానికి కారణమవుతుంది? ఆప్షన్స్: ఏ టూ ఫాస్ట్ ఫీడ్ రేట్ అంటే ఎక్కువగా మనము తిప్పడం వలన, బి టూ స్లో ఫీడ్ రేట్ తక్కువగా ఉండడం వలన, సి మోర్ కటింగ్ స్పీడ్ ఎక్కువ కటింగ్ స్పీడ్ను ఉపయోగించడం వలన, డి టూ స్లో స్పిండిల్ స్పీడ్ చాలా తక్కువగా ఉండడం వలన. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే టూ స్లో ఫీడ్ రేట్ తక్కువగా ఉండడం వలన, చాలా తక్కువ, టూ స్లో చాలా తక్కువగా ఫీడ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం వలన ఆ డ్రిల్ బిట్ ద్వారా మనం డ్రిల్లింగ్ వేసేటప్పుడు ఆ యొక్క జాబ్ అంటే మనము వర్క్ పీస్ ఎక్కువగా అరగడానికి లేదా చాటరింగ్ అంటే ఏమవుతుంది, మనం ఒక డ్రిల్ వేస్తుంటాం, హోల్ అనేది కరెక్ట్గా ఒక చోట ఎక్కడ అవసరమైతే అక్కడనే వేయాలి. కానీ దీన్ని మనము అక్కడే తిప్పుతూ ఉంటే ఏమవుతుంది, పడవలసిన రంధ్రం కన్నా ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. చాటరింగ్ అంటాం దాన్ని, మనం చాటరింగ్ అని అంటాం. అదేవిధంగా వియర్ అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ విత్ ఇంచ్ గ్రాడ్యుయేషన్స్?
ఈ క్రింది వెర్నియర్ క్యాలిపర్ యొక్క రీడింగ్ ఇంచ్ గ్రాడ్యుయేషన్ ఎంత అని అడుగుతున్నారు. ఇంచ్ గ్రాడ్యుయేషన్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ 1.068, బి 1.459, సి 1.418, డి 1.409. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి 1.459. 1.459. నెక్స్ట్ క్వశ్చన్. Which part of combination set is used to mark and check angle of 90 degrees and 45 degrees? కాంబినేషన్ సెట్లోని ఏ భాగాన్ని ఉపయోగించి మనము 90 మరియు 45 డిగ్రీస్ కోణాలను మార్క్ చేస్తాము? ఆప్షన్స్: ఏ రూల్, బి సెంటర్ హెడ్, సి స్క్వేర్ హెడ్, డి ప్రొట్రాక్టర్ హెడ్. కాంబినేషన్ సెట్లో ఏ భాగాన్ని ఉపయోగించి మనము 90 మరియు 45 డిగ్రీస్ యాంగిల్ను చెక్ చేస్తాము అంటే తనిఖీ చేస్తాము అంటే స్క్వేర్ హెడ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ హెడ్ను ఉపయోగిస్తాం. కాంబినేషన్ సెట్లో స్క్వేర్ హెడ్ను ఉపయోగించి మనము చెక్ చేయడానికి, మార్క్ చేయడానికి ఉపయోగిస్తాం 90 మరియు 45 డిగ్రీస్ని. కాంబినేషన్ సెట్లోని ఏ భాగాన్ని ఉపయోగించి మనము 90 మరియు 45 డిగ్రీ కోణాలను తనిఖీ చేస్తాము మరియు మార్క్ చేస్తాము అంటే ఆప్షన్ సి స్క్వేర్ హెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వై రిబ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద యాంగిల్ ప్లేట్? వై రిబ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద యాంగిల్ ప్లేట్? యాంగిల్ ప్లేట్లో రిబ్స్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఏ ప్రొవైడ్ ఫ్లాట్నెస్, ఇది ఫ్లాట్నెస్ అందించడానిక. బి ప్రివెంట్ డిస్టార్షన్, డిస్టార్షన్ను అదుపు చేయడానికి. సి ప్రొవైడ్ స్క్వేర్నెస్, స్క్వేర్నెస్ను అందించడానికి. డి సపోర్ట్ ద మెషిన్డ్ సర్ఫేస్, సర్ఫేస్ అంటే ఉపరితలము మెషిన్డ్ సర్ఫేస్గా ఉండడం అంటే సపోర్ట్ అంటే మెషిన్ పైన పెట్టి మనము వర్క్ చేసేదానికి ఆ ఉపరితలానికి సపోర్ట్ చేస్తుంది. వై రిబ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద యాంగిల్ ప్లేట్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే రిబ్స్ ఎందుకు ఏర్పాటు చేస్తాం మనం యాంగిల్ ప్లేట్ మీద అంటే ప్రివెంట్ డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఇంతకుముందే చెప్పాం, స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. డిస్టార్షన్ అంటే ఒకే దారిలో ఉండదు, వేరువేరు దారులలో వెళ్ళిపోతుంది. అలా కాకుండా జారిపోకుండా ఉండేదానికోసం మనము రిబ్స్ను ఏర్పాటు చేస్తాం యాంగిల్ ప్లేట్లో. ప్రివెంట్ డిస్టార్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వి బ్లాక్స్. ఇక్కడ చూపించినటువంటి వి బ్లాక్ ఏమిటి? ఈ క్రింద చూపించిన వి బ్లాక్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూవ్, బి సింగిల్ లెవెల్ డబుల్ గ్రూవ్, ఆప్షన్ సి డబల్ లెవెల్ సింగిల్ గ్రూవ్, డి డబల్ లెవెల్ డబల్ గ్రూవ్. అయితే ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి వి బ్లాక్స్ను మనం ఏమని పిలుస్తాము అంటే డబల్ లెవెల్ సింగిల్ గ్రూవ్, డబల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ కార్బన్ కంటెంట్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఫోర్జియబుల్? స్టీలులో ఎంత కార్బన్ పదార్థం ఉంటే ఫోర్జ్ చేయడానికి వీలవుతుంది? ఆప్షన్స్: అప్ టు 1.2%, అప్ టు 1.7%, అప్ టు 1.9%, అప్ టు 2.1%. అయితే ఇక్కడ మనకి ఏమని ప్రశ్న అడుగుతున్నారు? స్టీల్లో ఎంత కార్బన్ శాతము ఉంటే ఫోర్జ్ చేయడానికి వీలవుతుంది? దానికి సరైన సమాధానం ఏమిటి అంటే అప్ టు
1.7%. అంటే స్టీలులో మిక్స్ అయిన కార్బన్ శాతం ఎంత ఉండాలి ఫోర్జ్ చేయడానికి? అంటే ఫోర్జింగ్ చేయాలి అంటే మనము స్టీలులో కార్బన్ మిక్స్ అయిన శాతం ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. అప్ టు 1.7%. 1.7% వరకు కార్బన్ స్టీల్లో మిక్స్ అయి ఉంటే ఫోర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో మనకు బేసిక్ ఫిట్టింగ్ చాప్టర్ నుంచి 146 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇది 4వ వీడియో. మొత్తము ఈ 146 ప్రశ్నలను మనము 4 వీడియోలుగా రూపొందించడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క చాప్టర్ పెద్దది కాబట్టి కొంత ఎక్కువ సమయం తీసుకున్నది. మీరు ఈ యొక్క ప్రశ్నలను మరియు జవాబులను మీకు కంఠతా వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా వీడియోలను చూడండి. తద్వారా మీకు సబ్జెక్ట్ అవగాహన రావడంతో పాటుగా ప్రశ్నలు మరియు జవాబులు గుర్తుండిపోవడం వల్ల తుది పరీక్షలలో మంచి మార్కులతో పాస్ కాగలరు. అదేవిధంగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా మెరుగుగా రాణించగలరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.